ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల ఆవరణలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ 87 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విజ్ఞాన ప్రదర్శన. జూనియర్ కళాశాలలో ఘనంగా ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. మానవతా ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 స్టీల్ గ్లాసులు, 500 భోజనం ప్లేట్లు ఉచితంగా వితరణ. స్వయంగా విద్యార్థులకు భోజనం అందజేసిన శాసనసభ్యులు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన శాసనసభ్యులు. తొలుత డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు. పాల్గొన్న ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి. యూటీఎస్ స్వర్ణోత్సవాలు విజయవంతం చేద్దాం. అందంగా రంగవల్లులు వెల్లివిరిసిన ఆనందాలు. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో నిగుడీకృతమైన మేధస్సుకు పదును పెడతాయని, పోటీతత్వంతో ఇటువంటి సైన్స్ ఫెయిర్లలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. శనివారం శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ 87 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిలు హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులచే రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి అభినందించడం జరిగింది. ఇటువంటి ప్రదర్శనలు ఒకరోజు కాకుండా కనీసం 3 రోజుల పాటు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిజిక్స్, రసాయన శాస్త్రం, గణితం, ఎర్త్ స్పేస్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్, బయోసైన్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అంశాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన వాటిని పరిశీలించి వారి ఆలోచనలు తెలుసుకున్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను, సైన్స్ ప్రదర్శన జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, మీ విజ్ఞానాన్ని, ఆవిష్కరణలను దేశ, జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలని అన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఇటువంటి సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించడంకు దోహదం చేస్తాయని తెలిపారు. ఇదే స్కూల్లో చదివిన విద్యార్థిగా గర్వపడుతున్నాను. మాతృభాష మీద పట్టు సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని అన్నారు. ఇంగ్లీష్ మీడియం కేవలం ఒక వారధి మాత్రమే అన్నారు. సైన్స్ ప్రదర్శన ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దాతృత్వం కలిగి ఉండాలని, వారు సంపాదించే మొత్తంలో ఎంతో కొంత సమాజానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలకు ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల మేధస్సుకు పదును పెడతాయని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారి విద్యార్థుల ప్రాజెక్ట్ ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లా పాఠశాల విద్యా అధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ, ప్రతి మండలం నుంచి 3 ప్రదర్శనలు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. మొత్తం 19 మంది బృందాలు, గ్రూప్ కేటగిరీ 2 విద్యార్థులు, 1 ఉపాధ్యాయుడు, వ్యక్తిగత విభాగంలో 19 మంది, ఉపాధ్యాయ కేటగిరీలో 19 మంది ప్రదర్శన ఏర్పాటు చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి 30 ప్రాజెక్టులు ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 500 ప్రదర్శనలు, 800 మంది భాగస్వామ్యంతో పోటీ పడినట్లు, వాటిలో ఉత్తమమైన వాటిని రాష్ట్ర స్థాయికి పంపనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ సుభాషిణి, ఏఎంఓ గౌరీ శంకర్రావు, సిఎంఓ కె శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్ఎస్ నెహ్రూ, రూరల్ ఎంఈఓ ఏ దుర్గా తులసీదాస్, డిసిఈబి సెక్రటరీ దేవ అనిత, శ్రీ సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ గురయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటోతో పాటు మెసేజ్ బజర్ ద్వారా
forward friend. In our first step, forward to enter password, login, and after this forward to enter name, gender, and phone number. After this forward to enter address, district, and address. After this forward to select the language what we want to contact. After this forward to mention the details of information share we are buyers have we are buyers. So మేము అక్కడ వెళ్ళి క్రాప్ వేస్ట్ ని కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకుని మోడ్ ఆఫ్ బెనిఫిట్ ఫార్మర్ కి ఏ విధంగా కావాలి. ఫార్మర్ వాంట్ మనీ విత్ మనీ ఫోన్ పే ఆర్ ఫార్మర్ వాంట్ సీడ్స్ he will select what type of seeds he wants. After this farmer want tools. A farmer should select the tools. In this app we are selecting the software. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గోదావరికి బ్యారేజ్ కట్టని సమయంలో వరదలు కారణంగా కరువు కాటకాలు వచ్చేవి. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టిన గొప్ప మహోన్నత వ్యక్తి డొక్కా సీతమ్మ అని, అటువంటి మహోన్నత వ్యక్తి పేరు మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం ఎంతో సుముచితం అని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీటు రావడం చాలా కష్టం. ఇక్కడ ఎంతో ప్రతిభ కలిగిన లెక్చరర్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, వచ్చే నీట్ పరీక్షా ఫలితాల్లో 20 మంది కనీసం ఎంపిక కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం క్రింద 100% నమోదు కావాలని కోరారు. ఈ కళాశాలకు చెందిన పనులు పూర్తి చేయడం జరుగుతుందని, మాటల్లో కంటే చేతల్లో చూపించడం ముఖ్యమని అన్నారు. ఆ దిశలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు పేర్కొన్నారు. శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మీ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవడం మీ చేతుల్లో ఉందని, అందుకే మీకు మీరే హీరోయిన్స్ అనడం జరిగిందన్నారు. తల్లిదండ్రుల మీద ఒత్తిడి లేకుండా చూడాలని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇస్కాన్ సంస్థ ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుందన్నారు. డొక్కా సీతమ్మ గారు ఆకలితో ఉన్న వారికి లేదనకుండా అన్నం వండి తినిపించేవారని, అటువంటి వారిని మర్చిపోకూడదని ఆ పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేసిన వారికి బకాయిలు పెట్టి 200 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒకరి కింద ఉద్యోగం చేయడం కాదు, మరో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మానవతా ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్స్, 500 స్టీల్ గ్లాసులు వితరణ చేయడం అభినందనీయమని ప్రిన్సిపల్ ఎన్ఎస్విఎల్ నరసింహం పేర్కొన్నారు. జూనియర్ కళాశాల ప్రగతి నివేదిక అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎస్విఎల్ నరసింహం, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బివి శారదాదేవి, స్థానిక నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి, మానవతా ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, సభ్యులు సిపి మెహర్ మధు, బి మురళి, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఆనకట్ట నిర్మించిన ముందు గోదావరికి వరదలు వచ్చాయి, కరువు వచ్చేది. వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయేది. కరువు కాటకాల్లో తిండి లేక డొక్కల కరువు వచ్చేది. డొక్కల కరువు వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికో కొండ మీదకి వలసపోయేవారు. అలాంటి సందర్భంలో డొక్కా సీతమ్మ గారు గన్నవరం దగ్గర ఉండి గోదావరి లంక దాటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం పెట్టి ఆదుకునేవారు. విద్య అన్నదానం చేశారు. ఆమె ఆస్తి అంతా కూడా అన్నదానానికి ఖర్చు పెట్టారు. అలాంటి మహా వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ పథకానికి ఆమె పేరు పెట్టినప్పుడు ఆనందంగా చంద్రబాబు గారు
మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అన్నదాన పథకంగా పెట్టారు. దానికి మనం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒకటి, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రైవేటు విద్యాలయాల్లో చదువు చెప్పించడం కోసం భారీగా అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన కళాశాలల్లో సౌకర్యాలు బాగుంటున్నాయి, మనం ఇంకా మెరుగుపరుచుకుంటున్నాం. అధ్యాపకులు ఉంటున్నారు, మెరిట్లో బాగా చదువుకున్న వాళ్ళే మన ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో అధ్యాపకులు వస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ ఉద్యోగాలు రాని వాళ్ళే ప్రైవేట్ కళాశాలల్లో పాఠాలు చెబుతున్నారు. కొంచెం దృష్టి పెడితే 100% మనం రిజల్ట్స్ సాధించవచ్చు. ఎక్కడో చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోగలిగితే, మీరు ఒక్కడికి వచ్చారు నీట్, ఒకళ్ళు కాదు, ఈ కళాశాల నుంచి ప్రతి సంవత్సరం కనీసం 20 మంది నీటికి సెలెక్ట్ అయ్యేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే గర్ల్స్ హై స్కూల్లో 100% రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఏం కావాలో చేద్దాం. ఇవాళ మీకు నోటు పుస్తకాలు ఇస్తున్నారు, సైకిళ్ళు ఇవ్వబోతున్నాం, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం, నోటు పుస్తకాలు కూడా ఇస్తూ ఉన్నాం. మీ తల్లిదండ్రుల మీద భారం లేకుండా మధ్యాహ్న భోజనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మీ అమ్మ హడావిడిగా ఏ పొలం పనికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో హడావిడిగా వంట చేసి మీకు పెట్టేదానికంటే మధ్యాహ్నం ఇక్కడ భోజనం పెట్టేదానికి, ఉచిత భోజనం పెట్టేదానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి, ఉదయాన్నే మీరు లెగడం, మీ తల్లిదండ్రులు లెగడం అందరికీ బాధే. లేచి వాళ్ళు మీకు భోజనాలు పెట్టి సమస్య లేకుండా మీకు మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి మీకు ఇక్కడ పంపిస్తే ఇక్కడ నాణ్యమైన రుచికరమైన భోజనం. ఇందాకే పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్లు ఇస్కాన్ అంటే వారు వ్యాపారవేత్తగా ఆలోచించరు, లాభం కోసం ఏ కార్యక్రమం చేయరు. ఇస్కాన్ వారు 10 మందికి ఉపయోగపడేది, సాయం కలిగేదే కార్యక్రమం చేస్తారు. కాబట్టి వాళ్ళు పెట్టే భోజనం చాలా నాణ్యంగా ఉంటుంది. అది మీరు అందరూ కూడా తినండి, ఆరోగ్యకరంగా ఉండండి. అన్నిటికి మించి టైం సేవ్ చేసుకోండి. మీరు మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడేదానికన్నా మీరు ఇక్కడికి వచ్చి ఉచితంగా ఈ భోజనం స్వీకరించి టైంని ఇక్కడ మేనేజ్ చేసుకొని మీ విద్యకు ఉపయోగపడే విధంగా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇందాకే చెప్తా ఉన్నారు డొక్కా సీతమ్మ గారు, ఈవిడ అన్నపూర్ణగా పిలువబడేవారు. ఆ టైంలోని ఎంతమంది ఏ టైంకి వచ్చినా భోజనం లేదు అని అనిపించుకోకుండా ఎంతమంది వచ్చినా భోజనం పెట్టి ఉచితంగా ఆవిడ పంపించేవారట. అది గ్రహించే ఆ మాతృమూర్తి యొక్క ఆలోచనని గ్రహించి ఇంత గొప్ప వ్యక్తి ఒక పేరు పెట్టాలని ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు వస్తున్నారా సాయంత్రం డిజైన్ చేసి మళ్ళీ పునరుద్ధరించినందుకు ముందుగా మన చంద్రబాబు నాయుడు గారికి మా సంస్థ తరఫున, మీ అందరి తరఫున, అలాగే తరఫున నిజంగా శుభాభినందనలు. అందులో అసలు ఆ పేరు పెట్టడం అనేది ఎంత ఆదర్శవంతమో, అంటే ఒక వ్యక్తి ఎలా జీవిస్తే ఆ తరతరాలుగా ఆ పేరు నిలబడుతుందో అది తెలియజేయడం కోసం ఆ డొక్కా సీతమ్మ గారు పేరు, ఆవిడ ఎవరొచ్చినా సరే బిడ్డల్లాగా చూసి అన్నం పెట్టేవారు. అలాగే మిమ్మల్ని అందరూ కూడా బిడ్డలుగా ట్రీట్ చేసి ఆ పేరు పెట్టడం జరిగింది. అందుకు నిజంగా ఈ పథకానికి చాలా యాప్ట్గా ఉన్నది. అందుకు ఈ ప్రేయర్ని సజెస్ట్ చేసిన, ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ నెల 5 నుంచి కాకినాడలో 4 రోజులు నిర్వహించే స్వర్ణోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 5 నుంచి కాకినాడలో జరిగే స్వర్ణోత్సవాలను విజయవంతం చేద్దామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణ్ కుమారి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి జయకరణ్, ఏ షరీఫ్ పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో యూటీఎఫ్ విలేకరుల సమావేశం నిర్వహించింది. జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు జయకర్ మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 4 రోజుల పాటు కాకినాడ పిఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ స్వర్ణోత్సవాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.
అలాగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యావేత్తలు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి గురించి విశ్లేషిస్తారని జైకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ తొలి 2 రోజులు ఓపెన్ సెషన్ జరుగుతుందని, చివరి 2 రోజులు డెలిగేషన్ సెషన్ ఉంటుందని తెలిపారు. పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణ్ కుమారి మాట్లాడుతూ యూటీఎఫ్ ఆవిర్భావ నేపథ్యాన్ని వివరించారు. విస్తృత సామాజిక భవనాలతో ఏర్పడిన యూటీఎఫ్ 50 ఏళ్లుగా అజేయ ప్రస్థానం అప్రతిహితంగా కొనసాగుతుందన్నారు. స్వర్ణోత్సవ సందర్భంగా భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఉపాధ్యాయులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం విజయ్ గౌరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రూపస్రావు, జిల్లా కార్యదర్శులు ఎన్ రవిబాబు, చిలుకూరి శ్రీనివాసరావు, పి శ్రీనివాసమూర్తి, రాష్ట్ర కౌన్సిలర్ ఎన్ అనిత తదితరులు పాల్గొన్నారు. చేసిన ఓపెన్ సెషన్లో సుమారు 20,000 పైబడి ఉపాధ్యాయులు హాజరవుతారని చెప్పేసి మేము అంచనా వేసుకుంటున్నాం. అదేవిధంగా 7, 8 తారీఖుల్లో జరిగే డెలిగేట్ సెషన్లో 2,000 మంది చొప్పున హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని, అలాగే మన ఇక్కడ లోకల్ మంత్రి గారు దుర్గేష్ గారిని, అలాగే ఇతర ఎమ్మెల్యేలను కూడా పిలవడం జరిగింది. మంత్రులను కూడా పిలిచాం. అంటే మా ఉద్దేశం ఇక్కడ క్లియర్. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విద్యారంగం మరింత బలోపేతం కావాలి. ఈ ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వ విద్యారంగాన్ని ఏర్పాటు చేసి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాయో ఆ ఉద్దేశం నెరవేరాలి. బడుగు బలహీన వర్గాల పిల్లలకి విద్య అందించే క్రమంలో, నాణ్యమైన విద్య అందించే క్రమంలో గత 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తన వంతు పాత్రను పోషిస్తూ వస్తుంది. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో కూడా మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నిలబడిన గోపిమూర్తి గారి యొక్క గెలుపులో కూడా మేము కీలకంగా పనిచేస్తాం. ఇదంతా ఎందుకు అంటే కేవలం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి అట్టడుగు స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ, వీటన్నిటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే క్రమంలోనే మేము ఒక సంఘాన్ని కానీ, లేదు ఎమ్మెల్సీల గెలుపులో కానీ మేము మా పాత్రను మేము సమర్థంతో పోషిస్తున్నామని తెలియజేస్తూ, ఇకపోతే ఈ 50,000 పైబడి 20,000 పైబడి వచ్చే ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా ఉపాధ్యాయ రంగంలో అనేక ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా 117 జీవో ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చి మన విద్యారంగాన్ని కుదేలు చేసింది. పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు, ఉద్యమాభివందనాలు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ జిల్లాలో స్వర్ణోత్సవాలు జనవరి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రాంగణంలో జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రంలోనే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ జిల్లాలోనే ఆవిర్భవించడం జరిగింది. మొట్టమొదటి మహాసభ ఈ రాజమహేంద్రవరంలోనే 1975లో 7,000 మంది ఉపాధ్యాయులతో ఆ రోజున ఇక్కడ మొట్టమొదటి మహాసభ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటివి 17వ మహాసభలు. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ జరిగేటువంటి రేపు 4 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మొదటి 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా ఇందులో పాల్గొంటారు. మనకి 2000 సంవత్సరంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కాకినాడ నగరంలోనే ఆ రోజు ఉమ్మడి జిల్లాగా రజతోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ రోజున జరిగినటువంటి 3 రోజుల సమావేశాల్లో కూడా 10,000 మంది ఉపాధ్యాయులు వస్తారని ఆ రోజున అంచనా వేసుకుంటే 20,000 మంది ఉపాధ్యాయులు అప్పుడు పాల్గొనడం జరిగింది. ఈ రోజున యూటీఎఫ్ సభ్యత్వం 7,000తో మొదలైనటువంటి సభ్యత్వం 50 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రంలో 1,20,000 సభ్యత్వంతో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘాల్లో మేటి సంఘంగా కొనసాగుతూ ఉంది. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపనే ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ఆ రోజున జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం విడిపోకూడదు, కలిసి ఉండాలి అనేటువంటి నినాదంతో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. అన్ని మేనేజ్మెంట్లు, అన్ని క్యాడర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా కలుపుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడి యొక్క సంక్షేమానికి కృషి చేయటము ఒక పార్శ్వం అయితే, రెండవ పార్శ్వము
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం వివిధ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, అభివృద్ధికి కొరకు తీసుకున్నటువంటి చర్యలను ప్రోత్సహిస్తూ ఏవైతే అభివృద్ధి నిరోధకంగా సామాన్యుడికి విద్యను దూరం చేసేటువంటి విధంగా ఉన్నాయో ఆయా సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద గళమెత్తి పోరాడినటువంటి చరిత్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్కు ఉన్నది. మరి ఉపాధ్యాయుల యొక్క హక్కుల్ని రక్షించుకుంటూనే బాధ్యతలను గుర్తిస్తూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకి కృషి చేస్తా ఉన్నాము. రేపు కాకినాడలో ప్రారంభమవుతున్నాయి. ఆ సందర్భంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గత 50 సంవత్సరాల కాలం నుంచి నిరంతరం ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పనిచేస్తూ వస్తుంది. మరి రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే వైపు ఉండాలని ఏకైక లక్ష్యంతో రేపు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జయ గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ ప్రదర్శన చేశారు. ఇప్పుడు ఒక గొప్ప మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అది ఏంటంటే మనకి హోమ్ ట్రయాంగిల్ అని చెప్పేసి మనకి సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పేసి ఒకటి ప్రవేశపెడుతున్నారు. ఇందులో ఏంటంటే మనకి ఒక ఇంటికి కావాల్సిన ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేదా మీకు సంబంధించిన ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇంకా వర్క్ చేసుకునే ఉంటే టీవీ మెకానిక్ కానీ, సెలూన్ షాప్ కానీ, కార్పెంటర్స్ కానీ, లేడీస్ అయితే బ్యూటీ పార్లర్ కానీ, వీళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి మీ ద్వారా వీళ్ళని ఆన్లైన్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడు ఎలాగైతే మీరు వర్క్ చేసుకొని నెలకి ఒక 15,000 లేకపోతే 20,000 అది మీకున్న వర్క్ని బట్టి మీరు ఎలాగా ఆర్థికంగా సంపాదించుకుంటున్నారో, ఇది కాకుండా మీకు అదనంగా నెలకి ప్రభుత్వం నుంచి ఈ ఆన్లైన్ ద్వారా 15,000 నుంచి 30,000 వరకు మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇదేంటంటే మీరు ఫస్ట్ చేయవలసిందల్లా మీ యూనియన్ పెద్దల ద్వారా మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈరోజు 10 లక్షలండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి బతకడానికి ఆరోగ్య బీమా ఒకటి వచ్చిందండి. మనిషికి 899 రూపాయలు 15 లక్షలు ఇస్తారండి హాస్పిటల్లో. ఒక మనిషికి వచ్చి 899 అండి. అలాగే భార్య భర్త ఇద్దరికీ కలిపి 1399 రూపాయలు అవుతుంది. చెరుకు 15 లక్షలు ఇస్తారు. ఒక భార్య, ఒక భర్త, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే 1799 రూపాయలు అవుతుందండి. వాళ్ళకు ఒకరికి 15 లక్షలు ఇస్తారు హాస్పిటల్. అలాగే ఒక భార్య, భర్త, 2 పిల్లలు ఉంటే 2199 అవుతుందండి. ఇది ఆరోగ్య బీమా అండి. గతంలో చేసిన యాక్సిడెంట్ పాలసీ చనిపోతే 10 లక్షలు. ఇది యాక్సిడెంట్లు అయ్యి ఏమైనా మనకు క్రిటికల్గా ఉంటే బాగు చేయడానికి 15 లక్షలు ఇస్తారండి. ఇది కేవలం మనిషికి 299 రూపాయలు మాత్రమే. ఇది అందరూ కూడా మీరు చేయించుకోండి. ఈ రోజున గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన రేట్లు ఈ రోజు నుంచే ప్రారంభం అవుతున్నది. కాబట్టి దయచేసి ఎలక్ట్రికల్ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాటించాలండి. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎలక్ట్రికల్ వర్క్ ఎలక్ట్రీషియన్కే ఇవ్వాలి. ఒక తాపీ మేస్త్రి, ఒక కార్పెంటరు ఇస్తే మటుకు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము. ఆ బిల్డింగ్ కూడా ముట్టడి చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నా. అలాగే మరి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా మరొక శుభవార్త, ఏదైతే మనం ఈఎస్ఐ సాధించడం జరిగింది. ఈ ఈఎస్ఐ కార్యక్రమంలో భాగంగా మరి ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ వచ్చినాయండి ఆల్రెడీ. సో దీనికి సంబంధించి మరి మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ యాక్టివిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము తీసుకోవడం జరుగుతుందండి. మరి రాబోయే రోజుల్లో మరి ఏదైతే మున్సిపల్ ఆఫీస్ వారు వచ్చి ఉన్నారో దీనికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది మెప్మా ద్వారా. అలాగే మనకి లోన్స్ విషయంలో కూడా వారికి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తద్వారా మరి ప్రతి నెల 4వ తారీఖున ఈ సెలవు రోజుగా పరిగణించడం అయినది. దయచేసి ఎవరు మూర్ఖంగా పని చేయకండి. ఎందువల్లంటే అత్యవసరమైనతో 3వ తారీఖు పర్మిషన్ తీసుకోవాలి.
ఒకవేళ 4వ తారీఖు పనిచేసిన ఎడల స్క్వాడ్ బృందాలు తిరుగుతున్నవి. ఎట్టి పరిస్థితుల్లో వారు పట్టుకున్నా మీరు అమౌంట్ కట్టకపోయినా ఆ పనిముట్లు హ్యాండ్ ఓవర్ చేసుకోబడును. 5 రోజులు మాత్రమే మేము ఇస్తాం. 5 రోజులు దాటిన తర్వాత వేలంపాట వేయడం జరుగుతున్నది. కాబట్టి మరి ప్రభుత్వం కూడా కేవలం ఎలక్ట్రీషియన్ల మీద ప్రత్యేకమైన సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, లేడీస్ డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా, వాటి మీద పనిచేసాము. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ అనే దాని మీద మేము ఓన్లీ గ్రూపుల వరకే పనిచేసాము. ఇప్పుడు ఏంటంటే పేదరికంలో నుంచి ఆడవాళ్ళని మాత్రమే కాకుండా పేదరికంలో నుంచి మొత్తం ఆ కుటుంబాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనేది 2.0 అనేది కొత్తగా లాంచ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ని ఆన్బోర్డింగ్ చేయడం కోసం అనేసి ఈ రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతున్నాయి. రాజమండ్రి 11వ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి 11వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ నెల 11వ తేదీన పుష్కర్ ఘాట్ వద్ద సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో మొదటి బహుమతి, రెండో బహుమతి, తృతీయ బహుమతులు ఉంటాయని, బహుమతులు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రీగేటి సూరిబాబు, చొప్పర్ల బ్రహ్మాసి, వైట్ల శ్రీను చౌదరి, రెడ్డి వెంకన్న, దొర, సత్యబాబు, సత్యవేణి, సత్య, రామారావు, జి కోర్పు రామారావు, డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఏ నాయకుడైనా కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మనకెందుకు లేని ఊరుకునే పరిస్థితి. అలా కాకుండా గత 5 సంవత్సరాలు భవానీ గారు ఉన్నప్పుడు కానీ, అలాగే మన గవర్నమెంట్ లేనప్పుడు కానీ, అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, మన అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ కార్యక్రమాలు ఎలా అయితే నడిపామో ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కూడా ఆయన మన ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా పండుగ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మహిళలందరినీ కూడా ఉత్సాహపరిచి ఈ కార్యక్రమాలు పెట్టి ఆయన సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాలు నడిపించి మన సంతోషం కోసం, రాజమండ్రి ప్రజల సంతోషం కోసం ఆయన ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. కాబట్టి ఆయన మన అందరూ కూడా దీవించి రానున్న రోజుల్లో కూడా ఆయనకి ఇలాగే పదవులు కొనసాగి మనతో పాటు కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ 6 గంటకి పుష్కర్ ఘాట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు మీ ప్రైజులు మీరు తీసుకెళ్ళచ్చు. బండి మీద వస్తే అవ్వదు, ఏదైనా పెద్ద ఆటోలోనే వేసుకొని రావాలి, ఎందుకంటే ఐటమ్ చాలా పెద్దగా ఉన్నాయి. మీకు పండగ పూట మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మీకేదో రూపంలోని చిరు కానుకలు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీగా మేము తీసుకున్న నిర్ణయం. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారితో సరిపెట్టట్లా కన్సలేషన్ ప్రైజెస్ మా నాయకులు అందరూ కలిపి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా
చిన్నదా పెద్దదా కాదు. పండగ పూట ఏదో ఒక రూపంలో మీ ఆనందాల్లో మేము భాగ్యస్వాములు అవ్వాలని అనుకున్నాం. కార్యక్రమం పెట్టాం. కిందటి సంవత్సరం మీద ఎక్కువ మంది పాల్గొన్నారు. చాలా చక్కగా వేశారు. ఒకరికొకరు పోటీగా ఉన్నారు. చిన్నపిల్లలు మరీ ఎక్కువ వేసేసారు. కాబట్టి పోటీ గట్టిగానే ఉంది. జడ్జిమెంట్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ పోటీ తత్వంలో ఎప్పుడైనా గెలుపోవటములు సహజం. గెలిచేవారు ఉంటారు, ఓడేవారు ఉంటారు. కానీ ఓటమి శాశ్వతం కాదు. మరలా వచ్చే సంవత్సరం పెడతాం. ఏదో రాని వాళ్ళు నిరుత్సాహం చెందకుండా వచ్చే సంవత్సరం మళ్ళా నెగ్గాలని ఒక ఆలోచనతో మీరు వేయండి. తప్పకుండా రాబోయే ఎన్ని సంవత్సరాలు మాకు ఓపుకుంటే అన్ని సంవత్సరాలు మీకు వేయడానికి ఓపిక ఉండాలి. పెట్టడానికి అయితే కాంపిటీషన్ ప్రతి సంవత్సరం మాకైతే ఓపుకుందని తెలియచేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మరవం. మీకు అందుబాటులో ఉంటాం. మీకు సేవ అందిస్తాం, కృషి చేస్తాం. మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని ఒక ప్రశాంతమైన నగరంగా, ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా నిర్వహించిన వార్డు ఇన్ఛార్జ్ రాజేంద్ర గారికి, ఇంకా ఇతర పెద్దలు అనేక మంది ఉన్నారు వార్డులో, వాళ్ళందరికీ కూడా వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నేతాజీ నగర్ ముంపు లేకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని, అభివృద్ధికి స్థానికులు సహకరించాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు బొమ్మూరు గ్రామంలో నేతాజీ నగర్ సెంటెన్స్ స్కూల్ ఏరియా, బృందావన్ కాలనీ ప్రాంతాల్లో నూతన సీసీ రోడ్లు మరియు డ్రైన్లు నిర్మించుటకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నేతాజీ నగర్ నందు 30 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మిస్తున్నామని, గురుకులం వెనక 20 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు, కోహినూరు అపార్ట్మెంట్ వద్ద పార్క్ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు, సెంటెన్స్ స్కూల్ నుండి ఐటీసీ వరకు రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణానికి 50 లక్షలు మరియు బృందావన కాలనీ నందు సీసీ రోడ్ నిర్మాణానికి 15 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 1,25 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని, అభివృద్ధి పనులకు స్థానికుల సహకారం కావాలని కోరారు. అలానే అనేక నూతన పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, నేతాజీ నగర్ రూపురేఖలు మారుస్తానని గోరంట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు మద్శెట్టి ప్రసాద్, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, భీమిడిశెట్టి రమేష్, కామిని భాస్కర్, కామిని ప్రసాద్, పిల్ల తనూస, పలివెల సత్యనారాయణ, వంక మోహన్, కంటిపొడి బాబీ, రాయుడు సునీల్, పితాని రాజు, విజయ్ వీర్రాసు, నాగేశ్వరరావు, ఎర్రయ్య, మరడాపు రాంబాబు, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, రాయుడు అలేఖ్య, నిడిగట్ల కామేష్, ఏఈ సంపత్ కుమార్ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందమైన రంగురంగుల ముగ్గులతో ఆయా డివిజన్లు అందంగా దర్శనమిచ్చాయి. రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు వేసిన సంక్రాంతి చుక్కల ముగ్గులు చూడముచ్చటగా ఉన్నాయి. అంబేద్కర్ నగర్లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నీల ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సదరు డివిజన్లో మహిళలు వేసిన ముగ్గులను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు, యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామని అన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంతమంది నాయకులు చూసాం మనము, కానీ ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా అనేకమైన కుటుంబాలు, మన 13వ వార్డులోనూ అనేక మంది కుటుంబాలకి ఆపద వచ్చినప్పుడు పలకరించి వారి కుటుంబాల దగ్గరికి వచ్చి వాళ్ళతో మంచి మాట్లాడి ఒక భరోసా కల్పిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు. ఈ మధ్య కాలంలో చూసాము అనేక పేర్లు చెప్పాలంటే
వేలకు మించి కూడా ఈ వార్డులను అనేక మందికి సాయం చేసిన కుటుంబాలు ఉన్నాయని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకు తెలియపరుస్తున్నానంటే చేసేది కృతజ్ఞతలు మనం తెలియపరచుకోవడంలో తప్పేమీ లేదని నేను తెలియపరుస్తున్నాను అనమాట. అంతేకాకుండా ఈరోజు మొదటి ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజు, లాస్ట్ టైం ఎంతమంది అయితే ముగ్గులు పెట్టారో అంతకంటే ఎక్కువ ముగ్గులు పెట్టాలని ఈ ప్రైజులన్నీ పంపించిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మన వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపు. చెప్పినట్లు వెలుగు గారు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీ పెట్టాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెడుతున్నాం. కానీ ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళు ముగ్గులు పోటీ పెట్టారా? కనీసం మాట వినైనా సరే పెట్టమని చెప్పండి వాళ్ళని. ఎందుకంటే పెట్టిన కన్సలేషన్ ప్రైజులు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదని వెలుగు గారు చెప్తా ఉన్నారు. మనమైతే చాలా పద్ధతిగా ఎక్కడా కూడా ఏ విధమైన ఏమంటారు జడ్జిమెంట్లో కూడా చాలా పారదర్శకంగా వ్యవహారం చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఒకటి, పండగ పూట మహిళలందరికీ కూడా ఏదో ఒక పోటీలు పెట్టాలి, మీ కుటుంబంలోని కొన్ని ఆనందాల్లోని మా వంతు పాత్ర కూడా ఉండాలి అనే ఆలోచనతోటి ఈ పోటీలు పెట్టడం జరిగింది. స్వతహాగా ఏ పోటీ అయినా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ సర్వసాధారణం. ఇక్కడ కన్సలేషన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇస్తూ ఉన్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం పెట్టి వదిలేస్తారు, అయ్యో ఈ సంవత్సరం మనకి రాలేదు ఏంటి అని ఆలోచన పడాల్సిన అవసరం లేదు. మీకు ముగ్గులు వేసే ఓపుకున్నంతసేపు ముగ్గులు పోటీ పెట్టే ఓపిక మాకు ఉందని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మీరు వేయండి, మీ పోటీలు పెడుతూనే ఉంటాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మేము చేసే కార్యక్రమాలు ఏ రోజు కూడా అధికారం కోసం చేయలేదు. ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, మళ్ళీ ఎన్నికల దగ్గరికి వస్తున్నాయంటే ఓట్ల కోసం ముగ్గులు పోటీలు పెడతారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేశాం. ఎందుకంటే అది సాంప్రదాయం. ప్రజలతోటి రాజకీయ పార్టీలు అనుసంధానం అవ్వడం అన్నది అది కనీస లక్షణం. ఆ లక్షణం తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ సూపర్ 6, అందులో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చున్నాం, పెన్షన్లు పెంచున్నాం, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఉచిత బస్సు మీద కూడా ఒక నిర్ణయం పండగ ఇంత తీసుకుంటా ఉన్నాం. అలాగే తల్లికి వందనం, మహిళా శక్తి కూడా అతి దగ్గరలో ప్రారంభించే పరిస్థితులు కూడా ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల ఆవరణలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ 87 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విజ్ఞాన ప్రదర్శన. జూనియర్ కళాశాలలో ఘనంగా ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. మానవతా ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 స్టీల్ గ్లాసులు, 500 భోజనం ప్లేట్లు ఉచితంగా వితరణ. స్వయంగా విద్యార్థులకు భోజనం అందజేసిన శాసనసభ్యులు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన శాసనసభ్యులు. తొలుత డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు. పాల్గొన్న ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి. యూటీఎస్ స్వర్ణోత్సవాలు విజయవంతం చేద్దాం. అందంగా రంగవల్లులు వెల్లివిరిసిన ఆనందాలు. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.